నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 4 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము పంబాకు చేరిక. ఇరుముడి కట్టుకుని 18 మెట్ల మార్గం ద్వారా అయ్యప్పను దర్శించుకున్న ముర్ము. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేదే బీజేపీ నేతల పన్నాగం. తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అనంతరం టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. భారీగా తగ్గిన బంగారం ధర. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర 1,28,150కి చేరిక. మంగళవారంతో పోలిస్తే 6,000 తగ్గుదల. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్, తాటితాండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తిరుమన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో పర్యటించి పరామర్శ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు తక్షణమే మూసివేత. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి రైతులు అరిగోసపడుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వంజం. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం. పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న పంట నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్. డొంకేశ్వర్ మండలంలో షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు, అరువులు వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యే. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండలంలోని నందివాడ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగిన ఏఎస్ఐ కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. కిసాన్ ఫ్యాషన్ మాల్లో సత్యనారాయణ వ్రతం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కుటుంబ సభ్యులు. శబరిమలలో అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆమె అక్కడికి వెళ్లారు. పంబా నుంచి సన్నిధానం వరకు తన అత్యవసర వాహనంలో ప్రయాణించారు. అనంతరం ఆలయ పవిత్రత, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆమె అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆచారాలు, తాంత్రిక నియామకాలకు అనుగుణంగా స్వామివారికి రాష్ట్రపతి ముర్ము పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి శబరిమల ప్రధాన అర్చకుడు, ఇతర ఆలయ అధికారులు అందజేశారు. అయ్యప్ప సేవలో పాల్గొన్న తొలి మహిళగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలవడం విశేషం.
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేదే బీజేపీ నేతల పన్నాగమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసలు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. ఇవాళ ఆయన తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతుపై చర్చించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని బీజేపీ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇక మిత్రపక్షాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కోదండరాం పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిస్వార్థంగా నిజాయితీగా రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు అన్ని విషయాలు తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఉద్యోగ నియామక రూపకల్పనలో కోదండరాం సలహాలు సూచనలు విలువైనవని అన్నారు. ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కోదండరాం మద్దతును తాము కోరుతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ చెలగాట మారుతుందని బండి ఆరోపించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే విద్యార్థులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. యాజమాన్యులు 10,000 కోట్లు చెల్లించకుంటే కళాశాల విద్యా సంస్థల వారు సమ్మెకి దిగే పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అన్నారు. విద్యా సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తే వారికి బీజేపీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలోని అతి పురాతనమైన ఆలయాలకు మహర్దర్శ లభిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లోని భాగ్యనగరంలోని శంకరమఠంను సందర్శించిన శ్రీ 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 విధుశేఖర భారతి స్వాముల వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆయన ఆశీస్సులు పొందిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రేపే టోకెన్లు లభించే పని వదులుకోట్టు. టోకెన్లు ఇచ్చారు, దసరాకి ఇస్తాన్నారు, దీపావళికి ఇస్తాన్నారు, వాళ్ళు సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల కిసాన్ ఫ్యాషన్ మాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ దంపతులు కుటుంబీకులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల కిసాన్ ఫ్యాషన్ మాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు వసతులు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు కంటం గుంజిలి గ్రామంలో వడ్ల కొనుగోలు పరిశీలించి ఇప్పటి వరకు ఎన్ని వడ్లు కొనుగోలు చేశారని, కొనుగోలు వేగవంతం చేయాలని, ప్లాస్టిక్ కవర్లు వర్షానికి నానకుండా ఉండటానికి చూడాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పటేల్ రాజు, కార్యదర్శి సాయి, బీజేఎం అధ్యక్షుడు సాయి, నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ తాటి తాండాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఇందల్వాయి మండలం వెంగల్పాడ్ తాటితాండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తుందని, నిజామాబాద్ జిల్లాలో గత ధాన్యం కొనుగోలు ఐకేపీ ఆధ్వర్యంలో 100 సెంటర్ ఇస్తే ప్రస్తుతం 200 ధాన్యం కొనుగోలు ఐకేపీ కేంద్రాలకు అప్పచెప్పిందని అన్నారు. గత ధాన్యం కొనుగోలు ఐకేపీ మహిళలకు ₹1 కోటి లాభం వచ్చిందని అన్నారు. 200 ఐకేపీ సెంటర్ల వల్ల ఐకేపీ మహిళలకు సుమారు 2 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యానికి రసీదు ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులను సూచించారు. ఎటువంటి అవకతవకలు జరగకూడదని ఐకేపీ అధికారులకు ఆదేశించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, చింతల కిషన్, ఇమ్మడి గోపి, లింగాపూర్ సంతోష్ రెడ్డి, రాయాసింగ్, పరశురాం నాయక్, ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి పార్టీ తాండలో వరి కొనుగోలు కేంద్రం, అది కూడా ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద ఐకేపీ వాళ్లకు ఈ సెంటర్ను అలాట్ చేయడం జరిగింది. ఈ సెంటర్ ఇనాగ్రేషన్ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సెంటర్ను నడిపిస్తున్నటువంటి మరి మహిళా సోదరుమంది, సీఏలకు, సీఏ అందరు కూడా మరి ఇక్కడ పార్టీ తాండకు సంబంధించిన మహిళా సోదరిమణులకు, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరు కూడా తెలుసు ఇది 4వ పంట మనం కొనడం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లాస్ట్ ఎండాకాలంగా ఉన్నాం, తర్వాత వానకాలంగా ఉన్నాం, మళ్ళా ఇప్పుడు 3వ పంట. ఇది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతు దగ్గర ప్రతి గింజ ప్రభుత్వమే కొనాలా, మరి దానికి సంబంధించిన అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మరి అన్ని కూడా వసతులు కల్పించి. డొంకేశ్వర్ మండలంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. డొంకేశ్వర్ మండలంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేత అందజేశారు. ఇట్టి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ పథకాలలో వచ్చిన డబ్బు కూడా ఈ రాజకీయ నాయకుడు తమ ఇంటి నుంచి ఇవ్వడం లేదని, ఇది ప్రజల సొమ్మేనని, ప్రభుత్వాలు అప్పు చేసి మీకు ఇలా పంపించేస్తున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా అందరి కులాలకు, మతాలకు అతీతంగా కలిసి ఉండాలని, దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన తెలిపారు. అది 33 నాటికి 10 పైసలు బారాన కాడికి వదిలేటారు. మీరు కూడా మేము కూడా మనకి కొడుకులు మేము అందరూ నేర్పడాలి. ఇది కూడా మైండ్లో పెట్టుకొని ప్రభుత్వ పథకం ఏ రూపాయి వచ్చినా దుర్వినియోగం చేయకండి. అది అందరి మీద అప్పు తీసుకొస్తున్నాము, సద్వినియోగం చేసుకోండి. రేషన్ బియ్యం కావచ్చు, పొదుపు ఉంచుకోండి. అనవసరంగా ఇది అమ్మేసుకొని 20 రూపాయలకు అమ్మేసుకొని 40 రూపాయల బియ్యంని మళ్ళీ మీరు ఈ దుకాణం 50 రూపాయలకు అమ్ముకోవాలి. ఈ బియ్యంలో ఏమైనా తేడాలు ఉంటే రాళ్ళుంటే మాకు ఎప్పటికీ మేము మాట్లాడతాం. బియ్యం తినాలి, సన్న బియ్యం చాలా బాగున్నాయని అంటున్నారు. ఒకవేళ మీకు ఎక్కడన్నా రాళ్ళు ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయి, ఏదైనా మిక్సీ చేస్తున్నారంటే మాకు చెప్పండి. కొంతమంది ఏం చేస్తున్నారు, 40 రూపాయల బియ్యం 20 రూపాయలకు అమ్ముకుంటారు, మళ్ళీ పెడుతున్నారు 50 రూపాయలు. ఆర్మూర్ డివిజన్లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. జక్రాన్పల్లి మండలం, మునిపల్లి, ఆర్మూర్ మండలం, పిప్రి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న పంట నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న నిల్వలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కనీస మద్దతు ధర అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తేమ 14% లోబడి ఉండేలా ఆరబెట్టి శుభ్రపరిచిన మొక్కజొన్న పంటను కేంద్రాలకు తెచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందాలని సూచించారు. కాగా కొనుగోలు కేంద్రాల రైతులకు తగిన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులు తెచ్చిన పంట నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే దుకాణం జరిపించి ట్యాబ్ ఎంట్రీ చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా కృషి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెండ్ డిఎం మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఇందల్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించి సానుభూతి తెలిపారు. తిరుమలపల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సతీష్ తండ్రి కాపర్తి రాములు మృతిపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తదుపరి ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగాగౌడ్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాలయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, తిరుమలపల్లి మాజీ సర్పంచ్ చింతల కిషన్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ నరేష్, సీనియర్ నాయకులు మోహన్, సుధాకర్, యువ నాయకులు అతీష్, లోలం మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మల్లాపూర్ మాజీ సర్పంచ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని చెక్ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బార్కెడ్లు, సిగ్నేజ్ తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద ఎవరు ఉండరాదని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలు రాకపోకలకు ఎలాంటి అడ్డంకు లేకుండా చూడాలని సూచించారు. రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలని, ఆర్థిక మరియు పరిపాలన రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వడంతో పాటు చెక్ పోస్ట్ మూసివేతపై సమగ్ర నివేదికను ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఆదేశించారు. కాగా గత ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీపీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరంభీం జిల్లాలోని చెక్ పోస్టులపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడడం ఆసక్తిగా మారింది. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడాను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడాన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడాన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. బాసర అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 11వ రోజుకు చేరింది. షాదునగర్ నుండి చర్చెర్ల వరకు ఈ యాత్ర కొనసాగింది. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర నుండి శబరిమలకు ఈ నెల 12వ తేదీన మహాపాదయాత్ర ప్రారంభించారు. 11వ రోజు షాదునగర్ నుండి ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రానికి జడ్చెర్ల వరకు 34 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జడ్చెర్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భిక్ష, అల్పాహారం తీసుకుని రాత్రి బస చేసినట్టు మహాపాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీ జ్ఞాన సరస్వతి మందిర్ నుండి పాదయాత్రగా శబరిమల వరకు బయలుదేరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు 11వ రోజు స్వామియే శరణమయ్యప్ప షాద్ నగర్ నుండి జడ్చెల్రా వరకు ఈరోజు పాదయాత్ర. శ్రీ స్వామియే అయ్యప్ప స్వామి అనుగ్రహంతో దారి పొడవునా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని సునీల్ గురుస్వామి తెలిపారు. అయ్యప్ప స్వాములకు భక్తులు అన్నదానం, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారని, అవసరమైన వంట సామాగ్రి కూడా ప్రత్యేక వాహనం ద్వారా పాదయాత్ర వెంట వస్తుందని తెలిపారు. మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 11వ రోజు స్వామి షాద్నగర్ నుండి రాజ్పూర్ వెళ్లే మార్గంలో అంబరీపురం జరుగుతుంది. స్వామి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు సక్రమంగా ఉండాలని ఉమ్మడి జిల్లా పర్యవేక్షకురాలు, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పర్యవేక్షకురాలు, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మి అన్నారు. బుధవారం మెడపల్లి మండల కేంద్రంలోని 2 కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం తూకం వేసిన తర్వాత ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా తూకంలో మోసం లేకుండా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులకు ధాన్యం డబ్బులు జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాయగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, తహసీల్దార్ దత్తాత్రేయ్, అధ్యక్షుడు పూల మల్కారెడ్డి, ఏవో సిద్ధిరామేశ్వర్లు, ఏటీఎం రాజేందర్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. పాడి ప్రొక్యూర్మెంట్, సిసిఐ ప్రొక్యూర్మెంట్ దానికోసం అనేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. సో నాకు నిజామాబాద్ జిల్లాకి వేశారు స్పెషల్ ఆఫీసర్గా. సో ఈరోజు వస్తూ కామారెడ్డి అండ్ ఇక్కడ కొన్ని సెంటర్స్ చూశాను. ప్రస్తుతం అయితే ఎక్కువ ఇంకా స్టార్ట్ అయింది కానీ ఇంకా అంత స్పీడ్ లేదు. సో స్మూత్గానే అవుతుంది అన్ని చోట్ల. సో అందరూ రైతులకి మంచిగా అవేర్నెస్ అవన్నీ కూడా బాగా పెంచి ఉన్నారు. అండ్ ఆఫీసర్స్ కూడా దే ఆల్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో ఐ హోప్ ఈసారి డ్యూటీలో కఠినుడు, జీవనంలో సౌమ్యుడు, ప్రజల పట్ల నిబద్ధత, ప్రేమ, క్రమశిక్షణ కలిసిన వ్యక్తి ఏఎస్ఐ పరుచూరి కోటేశ్వరరావుపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్.
నిజామాబాద్ జిల్లా ధర్మారంకు చెందిన క్రీస్తు శేషులు పరుచూరి సంగమేశ్వరరావు సరళదేవిల దంపతులకు జన్మించిన పరుచూరి కోటేశ్వరరావు 1990లో నిజామాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీసు ఉద్యోగం పొందిన కోటేశ్వరరావు డ్యూటీలో కఠినత్వంతో ఉండటం వల్ల పోలీస్ ఉన్నతాధికారులు మెప్పు పొందుతూ అంచెలంచెలుగా ఎదిగారు. 2009లో హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన కోటేశ్వరరావు హైదరాబాద్లో ఎస్ఐబి కౌంటర్ ఇంటెలిజెన్స్లో విభాగంలో పనిచేశారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ కార్యాలయం ఏర్పడిన తర్వాత డీఐజీలుగా పనిచేసిన రాజరత్నం నాయుడు, ఆర్కే మీనా, సంజయ్ల వద్ద లైజనింగ్ ఆఫీసర్ పనిచేసి అధికారుల మెప్పును పొందారు. 2017లో ఏఆర్ఎస్ఐగా పదోన్నతులు లభించింది. అధికారుల మెప్పును పొందారు. 2017లో ఏఆర్ఏఎస్ఐగా పదోన్నతులు లభించింది. కోటేశ్వరరావు చేసిన సేవలకు పోలీస్ శాఖ ద్వారా 2010లో సేవా పథకంను, 2018లో ఉత్తమ సేవా పథకంను, 2024లో మహోన్నత సేవా పథకాలను స్వంతం చేసుకున్నారు. విధుల పట్ల కఠినంగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గోసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోటేశ్వరరావుకు 85వ వరకు క్యాష్ అవార్డుతో పాటు కమెండేషన్ సర్టిఫికేట్లను పొందారు. గత ఏడాది నుండి ఏఎస్ఐగా ట్రాఫిక్లో పనిచేస్తున్న కోటేశ్వరరావు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన అనుభవాలను ఉన్నతాధికారులను పంచుతూ వారి సలహాలు, సూచనలు, ఆదేశాలను అనుసరిస్తూ వినాయక చవితి, రంజాన్ మాసం, దసరా, నవరాత్రులు, గ్రామ దేవతల ఊరేగింపు, ఊర పండగల సమయాలలో తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల మెప్పును పొందుతూ ప్రజల మనిషిగా అందరి మన్ననలు పొందుతున్న పరుచూరి కోటేశ్వరరావు ఏఎస్ఐకి 58వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కోరుతున్నారు. కార్తీక మాసం నేటితో ప్రారంభం కావడంతో పలు శివాలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శంభులింగేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయం, పలు శివాలయాల్లో కార్తీక మాసం నేటితో ప్రారంభం కావడంతో భక్తులతో సందడిగా మారాయి. వేద మంత్రోచ్చరణల మధ్య భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ధ్వజస్తంభ పూజ, ఆకాశ దీప పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు కార్తీక మాసంలో ఉదయం మరియు సాయంత్రం ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే కార్తీక మాసంలో భక్తులు ఉపవాసం ఉండి నిష్ఠగా పూజ చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పలువురు అర్చకులు తెలిపారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులు ఆలయ ప్రాంగణంలో గల ప్రసిద్ధ అష్టముఖి కోనేరులో ప్రత్యేక పూజలు, పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మూల విరట్కు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బుధవారం పవిత్ర కార్తీక మాసం ప్రారంభంతో గుట్టపై గల శివకేశవులను ఆరాధించేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రాతకాల సమయంతో పాటు ప్రదోష కాలంలో శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగిస్తారని, అలాగే ఆలయ సమీపంలో గల ఉసిరి చెట్టు వద్ద సైతం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక వన భోజనాలను సైతం నిర్వహిస్తారని తెలిపారు. శివకేశవులు ఇరువురు గుట్టపై వెలిసి ఉండడంతో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది. శివకేశవులు కలిసిన దగ్గర ఇక్కడ కలిసి ఉన్నారు. ఫస్ట్ శివాలయం, ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. ఈరోజు స్వాతి నక్షత్రము కళ్యాణం కూడా జరిగింది. ఈ దగ్గరలో కూడా ఉసిరి చెట్టు ఉన్నది, అక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని వెళ్తుంటుంటాం. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. దాళరులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కన్నా ₹400 తక్కువకు మక్కలు కొనుగోలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయలేకపోతుందని, రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల వ్యధలు పట్టించుకొని ఈ ప్రభుత్వానికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా 21 రోజు భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 21వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం, గురు చరిత్ర పారాయణం నిర్వహించారు. తదనంతరం ఆరతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కార్తీక మాసం మొదటి రోజు కావడంతో వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 21 రోజు భక్తులకు దర్శనమిచ్చారు. మరియు ప్రత్యేక పూజ కార్యక్రమంలో భాగంగా గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. గురు చరిత్ర పారాయణంతో పాటు ఆరతి, మంత్రపుష్పం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులతో ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. అరుణాచలం ఎంత గొప్పదో, ఆ అరుణాచలేశ్వర శిఖరము, గిరి ఎంత గొప్పదో అంత గొప్పగా నాకు ఇక్కడ అంత అనుభూతి కలిగింది. కాబట్టి అయ్యకు కూడా ఒకసారి విన్నవించుకున్న, అయ్యా మనం కూడా ఒకసారి అరుణాచలంకి ప్రదక్షిణ ఎట్లుంటుందో మన కేదారేశ్వర పలుగుంటం కూడా అట్లా ఒకసారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మనం కూడా చేస్తే శంకరుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనందరికీ ఇక్కడికి రావాలి ఎంతో ఇక్కడ ఇంత ఉన్నా కానీ యాశ్వరాజు ఇంటికి పోయినాక మళ్ళీ రావద్దు అనేటువంటి భావన ఎవరికి కూడా ఉండదు. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ఇక్కడికి రావాలనుకోవడానికి గల కారణం ఏంటంటే పరమశివుడి యొక్క వాసం ఇక్కడ ఉన్నది. కాబట్టి అమ్మ అటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క నిజామాబాద్ నగరంలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. యువకుడు చిన్నతనం నుండి ఒక దేశభక్తితోటి పెరిగి 2003 బ్యాచ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రమోద్ దుర్మరణం చెందడం నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ, గతంలో భారతీయ జనతా పార్టీ బీజేఎం జనరల్ సెక్రటరీగా పనిచేసిన ప్రమోద్ మా కుటుంబ సభ్యుడే. వారికి మేము ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ మా వంతు సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ పెద్ద బాబుకు 10th క్లాస్ వరకు చదివించడానికి మేము
సిద్ధంగా ఉన్నాము, ఒప్పుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే డిపార్ట్మెంట్ ఇచ్చిన సహాయ సహకారాలే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఏది అవసరం ఉన్నా కానీ మేము అండగా ఉంటామని తెలియజేస్తాం. నందివార గ్రామంలో ఇందిరమైళ్ల నిర్మాణాలకు కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భూమి పూజ చేశారు. ఇందిరమైళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డిలోని తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో బుధవారం ఇందిరమైళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఇందిరమైళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునే విధంగా ఇసుక, మొరం, ఇటుకలకు ఎలాంటి కొరత లేకుండా లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తాడ్వాయి మండలంలో మొత్తం 441 ఇళ్లు మంజూరు కాగా మార్క్వుడ్ వివిధ దశల్లో నిర్మాణ పనులు, స్లాబ్ లెవెల్, రూప్ లెవెల్, బేస్మెంట్ లెవెళ్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసే విధంగా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ విజయపాల్ రెడ్డి, డిఈ సుభాష్, ఎంపీడీఓ సయ్యద్ సాజిద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీఓ సవితారెడ్డి, ఇందిరమైళ్ల లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1,28,150కి చేరింది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,17,500కు చేరుకుంది. కిలో వెండి ధర రూపాయలు 1,65,000కు చేరుకుంది. మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు 6,000 తగ్గింది. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం, వెండి లోహాలో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు విజయవాడలో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,27,200కు చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,16,600కు చేరుకుంది. కిలో వెండి ధర రూపాయలు 1,62,000కు చేరుకుంది. బీర్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహా పాదయాత్రగా శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు మెడికల్ కిట్లు వితరణ చేశారు. బీర్పూర్ నుండి సుమారుగా 1400 కిలోమీటర్ల దూరంలో గల అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళలో గల శబరిమలకి మహా పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప మాలధరణ స్వాములకు ఇమ్యూనిటీ కొరకు మరియు నొప్పుల కొరకు హెల్త్ జాగ్రత్తగా ఉండాలని మెడికల్ కిట్లు వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గురుస్వామి సుధాకర్ యాదవ్, గురుస్వామితో పాటు లయన్స్ అధ్యక్షులు సీతాలే రమేష్, ట్రెజరర్ మేకల గాలయ్య, జోన్ చైర్మన్ కోటిరి సంతోష్ సేట్, సీనియర్ లయన్స్ సేవకులు మేకల విఠల్, వీరయ్య సేట్ మరియు అయ్యప్ప స్వాములు, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్పూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం. మరి ఏంటంటే అయ్యప్ప స్వాములు, బీర్పూర్ అయ్యప్ప స్వాములు మహా పాదయాత్ర సుమారు 1450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శబరిమల, కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప సన్నిధానాన్ని పాదయాత్రగా చేరుకోవడం జరుగుతుంది. మరి వారికి చిన్నపాటి సహాయం ఏంటంటే మెడికల్ కిట్టు, వాటికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ జనరల్గా ఓన్లీ కొమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు పిలుపునిచ్చారు. నగరంలోని వినాయక్ నగర్లో కొమురం భీం 125వ జయంతిని జిల్లా ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ మరియు ఆదివాసీ నాయకులు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించాడని 15వ ఏటా పోరాట యోధుడిగా మారాడన్నారు. 4 కోట్ల ప్రజల ఆశయ సాధన కోసం భూమి, భక్తి, తెలంగాణ విముక్తి కోసం నైజాం సమంత రాజులను ఎదిరించిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. ప్రజలకు ఏ ప్రభుత్వం ఉన్నా సామాజిక వర్గాల కోసం, ప్రజల కోసం పనిచేయాలన్నారు. అలాగే కొమురం భీం జయంతి వర్ధంతిలను ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ నాయకుడు, సేవా సంఘం అధ్యక్షులు గాండ్ల రామచందర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, శ్రీనివాసరావు, మధుకర్, గోపాల్ రెడ్డి మరియు నిజామాబాద్ జిల్లా నాయకులు బండారి భోజన్న, శానం పవన్ కుమార్, సాయన్న, చిన్న విఠల్, హనుమాన్లు, దుర్గా మల్లేష్, నాగభూషణం, గడ్డం రవీందర్, అన్నం సాయిలు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమురం భీం 124వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ
ఘనంగా కొమరం భీం విగ్రహానికి పూలదండేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీనికి మన ఆదివాసీ నాగపర సంఘం జిల్లా అధ్యక్షుడు మా కాకశ్రీ రామచందర్ గారు, మా మాజీ జడ్పీటీసీ మిత్రులు మాజిరెడ్డి జగన్ గారు, చాలామంది ఆఫీస్ బేరర్స్ ఆదివాసులు అండ్ మా బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయారెడ్డి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయారెడ్డిని బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. శాలువ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గల బార్ సమావేశ హాల్లో జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంతాని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవి నిజామాబాద్ బార్ అసోసియేషన్ కి లభించడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ నిధి ద్వారా అందిస్తున్న హెల్త్ కార్డులను న్యాయవాదులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా వర్తింపచేయాలని అన్నారు. 2019 సంవత్సరం నుండి అందిస్తున్న హెల్త్ కార్డుల విషయంలో ఫెడరేషన్ పాత్ర కీలకంగా నిలిచిందని ఆయన అన్నారు. సన్మాన గ్రహీత ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయారెడ్డి ప్రసంగిస్తూ న్యాయవాదుల ఆత్మీయ ప్రోత్సాహం తనను న్యాయవాదుల సంక్షేమం దిశగా నడిపిస్తున్నాయని అన్నారు. హెల్త్ కార్డుల విషయంలో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో శ్రమిస్తానని, జూనియర్ న్యాయవాదులకు కూడా హెల్త్ కార్డుల జారీకి ప్రయత్నాలు మొదలు పెడతానని పేర్కొన్నారు. న్యాయవాదుల సహకారం అనే దిక్సూచి దిశలను సూచించగా న్యాయవాదుల ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని సాయారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు సురేష్, ఝాన్సీ రాణి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహారెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, తులసీదాస్, మధుసూదన్ రావు, సుదర్శన్ రెడ్డి, ఆశా, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీ ఎన్నుకోవడం ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పోస్టు రావడానికి ముఖ్య భూమిక పునాది మన బార్ అసోసియేషన్ నిజామాబాద్ ప్రతి ఒక్క సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఇక్కడ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవం జరిగింది. మరి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బాల్కొండ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ఏవో లావణ్య ప్రారంభించారు. బాల్కొండ మండల కేంద్రంలో స్థానిక సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మండల వ్యవసాయ అధికారిని లావణ్య ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఆమె కోరారు. సొసైటీ కార్యదర్శి వేణు మహేందర్ రావు, గ్రామ పెద్ద మనుషులు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మన బాల్కొండ మండల కేంద్రంలో ఇక్కడ కళ్ళాన్ని ఏర్పాటు చేసి వరి పండించిన ప్రతి ఒక్క రైతులు కూడా వారి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆరబోసుకొని గవర్నమెంట్ ప్రకటించిన నాణ్యత ప్రమాణాలు కానిస్టేబుల్ ప్రమోద్కు సంతాపం తెలుపుతూ పలు పార్టీల నాయకులు బాల్కొండలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్కు సంతాపం తెలుపుతూ బాల్కొండ మండల కేంద్రంలో పోలీసులు, వివిధ పార్టీల నాయకులు, యువకుల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల నుండి శివాజీ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. ఎస్ఐ శైలేందర్, న్యాయవాది జగన్, విహెచ్పి నాయకులు నరేందర్, రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు రాజేష్, పలువురు యువకులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ గారు విధి నిర్వహణలో భాగంగా గూండా అయినటువంటి రియాజ్ అనే వ్యక్తి ఎన్నో కేసులున్నాయి అతడిపై. ఆయనను అరెస్ట్ చేయడానికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి ప్రమోద్ గారు వారిని అతి దారుణంగా చంపేయడం జరిగింది. వాలీబాల్ క్రీడలను సిఐ భిక్షపతి ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరికొండ, దర్పల్లి 2 మండలాల స్థాయి వాలీబాల్ క్రీడలను సిఐ భిక్షపతి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ భిక్షపతి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శరీర దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా యువకులు, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసగా కాకుండా చూస్తాయని అన్నారు. చిన్న వయసు నుండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్నట్లయితే క్రీడలలో రాణించడమే కాకుండా ఉన్నత స్థాయికి చేరుస్తాయని అన్నారు. గ్రామాలలో యువకులు ఫన్ డబ్బాల వద్ద
గుమ్మడి గౌడి స్నేహితులతో చెడు వ్యసనాలకు బానిస అవుతారని, క్రీడలలో ఆసక్తి పెంపొందించుకుంటే క్రీడలపై ఆసక్తి కలిగి చెడు వ్యసనాలకు బానిసగా కాకుండా ఉంటారని, అందువలన విద్యార్థి దశ నుండి క్రీడలలో ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడా పోటీలలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, దర్పల్లి ఎస్ఐ కళ్యాణి, ప్రతిభా స్కూల్ కరెస్పాండెంట్ హరీష్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది పెట్టాము. ఇది మన విలేజ్లలో చాలా వరకు చూసుంటారు. చిన్న చిన్న పాన్ డబ్బాల దగ్గర, హోటళ్ల దగ్గర, గుడ్స్ హోటళ్ల దగ్గర, ఇరానీ కేఫ్ల దగ్గర కూడా సాయంత్రం కానీ 10 మంది జమ అవుతారు. నువ్వు ఒక గేమ్ ఉంటే ఏడు, వాలీబాల్ కోర్ట్ ఏడున్నది, క్రికెట్ గ్రౌండ్ ఏడున్నది, అక్కడ ఉంటారు. మ్యాక్సిమం కూడా చూడండి, ఈ ఉద్యోగస్తులలో కానీ ఎక్కడ కానీ చిన్నగున్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక గేమ్ అలవాటు పడ్డోళ్ళు గ్యారంటీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. మహారాష్ట్ర నుంచి అక్రమ వరి ధాన్యం తెలంగాణలోకి తరలి రాకుండా ఉండేందుకు సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లు సాలూరా మండల తహసీల్దార్ శశిభూషణ్ తెలిపారు. బుధవారం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తున్నందున మహారాష్ట్ర నుంచి అక్రమంగా ధాన్యాన్ని ఇక్కడికి తరలించి అమ్ముకునే అవకాశం ఉన్నందున దాన్ని నివారించేందుకు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలని అనుమతించడం లేదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వారు రైతుల వద్ద నుండి వరికి మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ధాన్యం డైరెక్ట్గా పీపీసీల ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో సాలూరా తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నందున మహారాష్ట్ర నుంచి అక్రమంగా మన దగ్గరికి వడ్ల ధాన్యం వితౌట్ ఎనీ వేబిల్స్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయకుండా దాన్ని చెక్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ చెక్ పోస్టు రెవెన్యూ, పోలీస్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. బాసర నూతన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ మీడియా ప్రెస్ క్లబ్ మిత్రులను బాసర ఆలయ బ్రాహ్మణ సంఘం సభ్యులు సన్మానించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ప్రెస్ క్లబ్ సభ్యులకు అర్చకులు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్, బాసర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకటేష్ పూజారి పాల్గొన్నారు. అనంతరం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ పూజారిని శాల్వాతో మీడియా సభ్యులు సత్కరించారు. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద 108 రోజులు 108 గ్రామాలు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కె విజయ్ భాస్కర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా ధ్యాన జ్ఞాన శాకాహార పిరమిడ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నిజామాబాద్ జిల్లా ప్రతి రంగంలో ముందుండాలన్నారు. మహేశ్వర మహా పిరమిడ్ లో బ్రహ్మర్షి జగద్గురు పత్రిజీ తీసుకున్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు గోల్డ్ మెడల్ ను పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో అదే సంస్థ వారు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ లో అందచేయడం ఎంతో గొప్ప విషయమని, ఈ సందర్భంగా వారు ఎంతో నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లను ఆనందంతో అభినందించారు. ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం 4ను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానించారు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ అవార్డు గోల్డ్ మెడల్ 19/10/2025 ఆదివారం రోజున అందజేశారు. సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద పత్రిజీ ధ్యాన యజ్ఞం మన పిరమిడ్ మన బాధ్యత 108 రోజులు 108 గ్రామాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి రూపొందించిన అత్యంత ఘనంగా నిర్వహించి ప్రతిరోజు 3 గంటల ధ్యానం గురించి, శాకాహారం గురించి అద్భుతంగా వివరించారు. ఈ రోజు సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 108 రోజులు 108 గ్రామాలు విజయోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా ఆదివారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, ఆర్మూర్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కందేశ్ శ్రీనివాస్, మహేశ్వర్ మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి, లక్ష్మి, ధ్యాన జగత్ మాస పత్రిక ఎడిటర్ కేశవరాజు, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ ఏనుగు తిరుమల గంగారం, 2000 మంది ధ్యాన బంధువులు పాల్గొన్నారు.
ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ పిలిచిన సాయి కుమార్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులందరికీ, అలాగే మా కోఆర్డినేటర్ తెలంగాణ కోఆర్డినేటర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డొంకేశ్వరం మండలంలో గాదెపల్లి జీజీ నడికుడ గ్రామాల్లో కొమరం భీం 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకున్నారు. కొమరం భీం గారు ఆదివాసీ జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జలల్ జంగిల్ జామీన్ అనే నినాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పోడ్ సేవా సంఘం డొంకేశ్వర్ మండల అధ్యక్షులు దుంపల శ్రీనివాస్ మాట్లాడుతూ నాయకపోడ్ యువత కొమరం భీం ఆశయ సాధన కోసం పనిచేయాలని, విద్యా ఉద్యోగం ఉపాధి పొందాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి బన్సిల్లా గంగాధర్, కొమరం భీం యూత్ అధ్యక్షులు బన్సిల్లా చిన్న గంగాధర్, ఉపాధ్యక్షులు బండారి హనుమండ్లు, ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు సాయి కుమార్, సుధాకర్, రాహుల్, మణిదీప్, నాయకపోడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కంపెయినర్ల జాబితా హాట్ టాపిక్ గా మారింది. ఈ జాబితాలో దానం నాగేందర్ పేరు ఉండడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిన ఎమ్మెల్యే పేరును మీ పార్టీ స్టార్ కంపెయినర్ల జాబితాలో పెట్టుకోవడం ఏంటని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. దానం నాగేందర్ తమకు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారని, అలాంటి దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్ లిస్టులో ఉంటే తప్పేంటని అన్నారు. ఇవాళ ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్ మాకు మద్దతు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్లో చేరినట్లు కాదన్నారు. పార్టీలో చేరడానికి, మద్దతు ఇవ్వడానికి చాలా తేడా ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం మాకు సహకరించే వారందరి మద్దతు తీసుకుంటున్నామని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో దానం నాగేందర్ విషయం స్పీకర్ పరిధిలో ఉందని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అలా ముందుకు వెళ్తామన్నారు. దీన్ని రాద్ధాంతం చేయడం ఏంటో అన్నారు. ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అని, కరప్షన్ కు కేరప్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమానికి తోడు యువకుడైన నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం జూబ్లీహిల్స్ లో మాకు మంచి గెలుపు ఇవ్వబోతుందన్నారు. కొండ సుస్మిత అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆమె వ్యాఖ్యలపై కొండ దంపతులు విచారం వ్యక్తం చేశారని తెలిపారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తిలో ఉన్నారని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివేదిక రాగానే ఆ ఇష్యూను సెట్ చేస్తామన్నారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో ఆదివాస్ నాయక్పోడ్ కులస్తుల ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి ఘనంగా నిర్వహించారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ కులస్తుల ఆధ్వర్యంలో కొమరం భీం 125వ జయంతి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక పోడ్ మండల మాజీ అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శి ఆకుల రవి, తుంకరి అనిల్, నవీన్, అరుణ్, భూపతి, మహేష్, భూమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. నందివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత అయ్యేలా సన్నద్ధం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచేలా చూడాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించి చదువులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. 10వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, సిలబస్ ఎంతవరకు పూర్తయిందని తదితర ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థుల చేత బోర్డుపై ఉన్న పదాలను చదివించారు. విద్యార్థులు అందరూ వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, 100% ఉత్తీర్ణత సాధించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎండిఎం మధ్యాహ్న భోజనంను పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ఆహారం అందించాలని, వంట చేసేటప్పుడు వడ్డించేటప్పుడు శుభ్రత పాటించాలని అన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అదేవిధంగా స్లాబ్పై పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు శానిటేషన్ వర్కర్స్ చే శుభ్రం చేయించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డిఓ రాజు, ఎంఈఓ రామస్వామి, ఎంఆర్ఓ శ్వేత, ఎంపీడీఓ సయ్యద్, సాజిద్ అలీ, ఎంపీఓ సవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడ్డాట్ గ్రామంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మోర్తాండ్ మండలం వడ్డాట్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకుడు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారని చెప్పారు. కార్తీక మాసం ఎంతో విశేషమైనదని భక్తులకు వివరించారు. కార్తీక మాసంలో శివారాధన శుభ ఫలితాలను ఇస్తుందని తెలియజేశారు. ఈ మహోత్సవంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మాల మహనాడు కార్యవర్గం ఎన్నిక డిచ్పల్లి మండల అధ్యక్షునిగా జెల్ల కాంతారావు, ప్రధాన కార్యదర్శిగా బండి సాయిలు ఎన్నికయ్యారు. డిచ్పల్లి మండల్ మాల మహనాడు నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు తాలారి సాయన్న ఆధ్వర్యంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మాల మహనాడు నిజామాబాద్ అధ్యక్షులు చొక్కం దేవిదాస్, నంది వినయ్ కుమార్ జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షులు బి చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీని రెడ్డి సాయిలు మరియు శంకరయ్య మరియు పోతే ప్రభాకర్ జనరల్ సెక్రటరీ నిజామాబాద్ డివిజన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మాల మహనాడు డిచ్పల్లి మండల అధ్యక్షులుగా జెల్ల కాంతారావు, బండి సాయిలు ప్రధాన కార్యదర్శి, గన్పూర్ న్యాస గణేష్, కమలాపూర్ కోశాధికారి పులి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొరట్పల్లి సుంకరి మోహన్, బర్దిపూర్ ఉపాధ్యక్షులు టు బంటు లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి యానంపల్లి మేకల సురేష్, సంయుక్త కార్యదర్శి టు శుద్ధపల్లి అసది కిషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డిచ్పల్లి కొంగరంగు, పబ్లిసిటీ కార్యదర్శి కొరట్పల్లి, కార్యవర్గ సభ్యులు గుంట ప్రదీప్, మిట్టపల్లి కూనసాయిలు, ఆరేపల్లి చాకటి జీవన్, ధర్మారం బి జక్కు గంగాధర్, సుద్దులం సలహాదారులు రామరాజు, దూసుగం పవన్ మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల మాలలు పాల్గొన్నారు. అధ్యక్షులు జెల్ల కాంతారావు మాట్లాడుతూ మండల కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మాలలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మరియు త్వరలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. జిల్లా వాసులకు మాల బాంధవులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు తలారి సాయన్న మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు గ్రామాలలో కమిటీలు వేసి మాలల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మహానాడు కమిటీని తలారి సాయన్న గారి నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చొక్కం దేవదేశ్ గారు, ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు మండల కమిటీ అధ్యక్షులుగా జిల్లా కాంతారావు గారిని మరియు మండల కమిటీ జనరల్ సెక్రటరీగా బండి సాయిలు గారిని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం జరిగింది. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,30,625గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,20,365. 1 కేజీ వెండి ధర 1,70,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,650. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 4 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము పంబాకు చేరిక. ఇరుముడి కట్టుకుని 18 మెట్ల మార్గం ద్వారా అయ్యప్పను దర్శించుకున్న ముర్ము. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందాలనేదే బీజేపీ నేతల పన్నాగం. తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అనంతరం టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. భారీగా తగ్గిన బంగారం ధర. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర 1,28,150కి చేరిక. మంగళవారంతో పోలిస్తే 6,000 తగ్గుదల. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్, తాటితాండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తిరుమన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో పర్యటించి పరామర్శ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు తక్షణమే మూసివేత. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి రైతులు అరిగోసపడుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వంజం. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం. పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న పంట నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్. డొంకేశ్వర్ మండలంలో షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు అరువులు వినియోగించుకోవాలన్న ఎమ్మెల్యే.
విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. పట్టుదల క్రమశిక్షణతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగిన ఏఎస్ఐ కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. కిసాన్ ఫ్యాషన్ మాల్లో సత్యనారాయణ వ్రతం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.